హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గురు పుష్యమి యోగమి ఈ 2026లో మొత్తం ఈ సంవత్సరం మొత్తంలో ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది, ఏ నెలలో ఎన్ని గంటలు ఉంటుంది అంటే ఏ రోజులలో ఉంటుందనేది ఫుల్ డీటెయిల్‌గా చెప్తాను. అసలు గురు పుష్యమి అంటే ఏమిటి అనేది కూడా డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తానండి. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా అయితే షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు గురుపుష్య యోగము అంటే మనం మామూలుగా అక్షయ తృతీయ అలాంటి టైంలో గోల్డ్ ఎక్కువగా కొంటూ ఉంటాం కదా మనము. అంటే అక్షయ తృతీయకు ఎక్కువగా ఎందుకు కొంటాము అంటే ఆ రోజు మనం ఏది కొన్నా అది డబల్ అవుతుందనే ఉద్దేశంతో కొంటాము. కాబట్టి అలాగే గురుపుష్యమి అంటే టైమింగ్స్‌లలో ఆ యోగం ఉన్న టైమింగ్స్‌లలో మనం గోల్డ్ కొనడం వల్ల మనం కూడా ప్రతిసారి కొంటూ ఉంటామండి. ఎక్కువగా కొంటూ ఉంటాము. నాకు రియల్‌గా జరిగిన స్టోరీ అయితే నేను చెప్తాను. మామూలుగా నేను ఎప్పుడు ఇలాంటి టైమింగ్స్ ఇవేమి పెట్టుకోకుండా అంటే మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు అంటే వెళ్ళి కొనుక్కునేదాన్ని. అలా కాకుండా ఇలా గురుపుష్యమి టైమింగ్స్ అని తెలుసుకొని మరి నేను వెళ్ళి గోల్డ్ ఒక కాయిన్ కానీ కొనేదాన్నండి కంపల్సరీ. అలా కొనడం వల్ల చిన్న గ్రామ్ గానీ, హాఫ్ గ్రామ్ అయినా గానీ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నేనైతే ఫస్ట్ టైమ్ తీసుకున్నానండి. 2 ఇయర్స్ నుంచి అయితే నేను ఫాలో అవుతున్నాను అంతే. ఈ ఇయర్‌లో కొంచెం తీసుకోలేదు ఇంకా. కాబట్టి అంటే మనము మాక్సిమం ఒక్కసారైనా తీసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉండాలి. మనం అన్ని పరిస్థితులు అయితే ఒకటేసారి తీసుకోలేం కదా! అలా నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ గురుపుష్యమి యోగం కల్లా మనకే తెలుస్తుంది. అలాగే అమౌంట్ దాసిపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు టైమింగ్స్ తెలిసాయనుకోండి, ఆటోమేటిక్‌గా మన దగ్గర డబ్బులు ఉంటుంది. ఆ డబ్బులతో మనం ఈజీగా కొనుక్కోగలమండి. అంటే ఆటోమేటిక్‌గా మన డబ్బులు కూడా మన దగ్గర ఉండేలా కూడా మొత్తం ఇలా అయితే అవుతుందని నేను నమ్ముతున్నాను. ఏదైనా కూడా ఇప్పుడు నమ్మకం అనేది కంపల్సరీ ఉండాలి కదా! నేనైతే నమ్మకంగా అంటే ఈ టైమింగ్స్‌లో అయితే కొంటున్నాను. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనే నేను ఎక్కువగా గోల్డ్ గురించి చెప్తూ ఉంటాను కదా! చాలామంది మా దగ్గరికి డబ్బులు సేవ్ చేసుకుంటున్నాము. కానీ గోల్డ్ కొనలేకపోతున్నామండి. ఆ డబ్బులతో ఏదో ఒక అవసరం వచ్చి వాడేసుకుంటున్నాము అని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి నేను నమ్మాను కాబట్టి నేనైతే షేర్ చేస్తున్నానండి. మీకు కూడా అంటే ఒక ఐడియా అనేది ఉంటుంది. అలాగే ఇలా కొంతమంది నమ్ముతారు గదా! అందరూ నమ్మకపోయినా కొంతమందికి సెంటిమెంట్స్ అనేది అలా నమ్మకం గూడా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మీరు చాలా చూసే ఉంటారు యూట్యూబ్‌లో గురుపుష్యమి టైమింగ్స్, గురుపుష్యమి యోగంలో గోల్డ్ కొనడం అంటే బంగారు కొనడం వల్ల మనము ఎంత బెనిఫిట్ పొందాము, మనం ఎంత కొనుక్కోగలిగాము అని. అంటే ఒకటేసారి ఎక్కువ ఎక్కువ గ్రామ్స్ కొంటారని చెప్పట్లేదండి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఏం కొనలేకపోయారనుకోండి. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం కొనలేకపోయాము. సంవత్సరానికి ఇంత కొనాలనుకుని ఉంటారు. కానీ కొనలేకపోయింటారు. అలాంటి టైంలో మీరు ఈ టైమింగ్స్‌లలో కొనడానికి ట్రై చేయండి. ఇలా మనీ సేవ్ చేసుకొని ఇప్పుడు ఈ టైమింగ్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ 2026లో టైమింగ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది. ఆల్రెడీ రీసెంట్‌గా కూడా ఒక టైమింగ్ అయితే అయిపోయింది కదా! గురుపుష్యమి యోగమి టైమింగ్ అనేది. కాబట్టి ఈ టైమింగ్స్‌లలో ఎప్పుడు కొనాలనేది నేను చెప్తాను. ఇలా ఈ టైమింగ్స్‌లలో మీరు కొన్నారనుకోండి కంపల్సరీ మీకైతే నేను 100%కి 200% గ్యారంటీ ఇస్తానండి. 100కి 200% గ్యారంటీ ఇస్తాను. కంపల్సరీ ఒక్క గ్రామైనా గానీ కొనగలమండి మనము. మన దగ్గర మనీ సేవ్ కాకపోయినా కూడా ఆటోమేటిక్‌గా మీరే అంటారు. కాబట్టి మీరు ఇప్పుడు ట్రై చేయండి. తర్వాత మీరు కామెంట్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇక టైమింగ్స్‌లోకైతే వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ అయితే వస్తుంది కదా! ఈ సంవత్సరం వచ్చేసి 19 అలాగే 22 రోజులు ఉంది కదా! ఈ అక్షయ తృతీయకు మీరు గోల్డ్ కొనలేకపోయినా గానీ గురుపుష్యమి యోగం అనేది ఉంటుంది కదా! ఆ రోజులలో అయితే బంగారం అనేది కంపల్సరీ కొనడానికైతే ట్రై చేయండి. ఎంత అని కాదు ఎంతో కొంత హాఫ్ గ్రామ్ అయినా గానీ కొనడానికి ట్రై చేయండి. అందుకనే మీకు ముందుగానే ఈ ఇయర్‌లో ఎన్ని మాటలు వస్తుంది గురుపుష్యమి యోగమే అనేది నేను ముందే చెప్పేసాను. ఆలోపు మీరు మనీ అనేది అంటే అప్పటికి దాసిపెట్టుకుంటారనే ఉద్దేశంతోనే. ఇక టైమింగ్స్ వచ్చేసి ఏప్రిల్ 23 అండి. ఆల్రెడీ అయిపోయింది. ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉంటుంది. 23 తారీఖు అలాగే రాత్రి వచ్చేసి 1:38 ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఫ్రైడే అండి. ఫ్రైడే వచ్చేసి 24 రాత్రి 12:23 వరకైతే ఉంటుంది. గురుపుష్యమి యోగమే ఎప్పుడు కూడా గురువారమే వస్తుందండి మాక్సిమం ఎక్కువగా. అలా వచ్చిన టైమింగ్ ఇంకా మంచిదే మనకు. ఆ రోజు గురుబలం కూడా మనకు చాలా ఉంటుంది. మనం కొనుక్కోవడానికి కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు డేట్లు అనేది కంపల్సరీ రాసి పెట్టుకోండి. డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మే 21వ తేదీ మార్నింగు 9:45 ఉందండి. అలాగే 22వ తారీఖు ఫ్రైడే వస్తుంది.
8:30 నిమిషాలకైతే ఉంటుంది. గురువారం వచ్చి మళ్ళీ శుక్రవారం 8:30 వరకే ఉంటుందండి మార్నింగు. ఇక నెక్స్ట్ వచ్చేసి జూన్ నెలలో ఉంటుంది 18థ్ వచ్చేసి అది కూడా గురువారం రోజే పడుతుంది. అలాగే మామూలుగా అయితే 17థ్ వచ్చిందండి. 17థ్ మార్నింగ్ 17థ్ బుధవారం కదా మనకు. 5:58 అంటే సాయంత్రం స్టార్ట్ అయ్యి 18థ్ అంటే గురువారం రోజు మార్నింగ్ 4:40 వరకైతే ఉంటుందండి. ఇప్పుడొచ్చేసి ఈ ఇయర్‌లో మనకు మే అలాగే జూన్ నెలలో మాత్రమే ఈ 2 మంత్స్‌లో మాత్రమే ఉందండి గురుపుష్యమి టైమింగ్స్ అనేది. ఇక మీరు ఈ టైమింగ్స్‌లలో ఒకవేళ కుదరలేదనుకోండి, ఈ 2 నెలల్లో మీకు కుదరలేదనుకోండి, పుష్యమి నక్షత్రం అని ఉంటుందండి. పుష్యమి నక్షత్రం ఉన్న ఆ నక్షత్రం ఉంటుంది కదా! మీకు క్యాలెండర్‌లో చూస్తే, తెలుగు క్యాలెండర్‌లో చూస్తే ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతుంది. పుష్యమి నక్షత్రం ఉన్న రోజులుంటాయి కదా! ఆ రోజులలో కంపల్సరీ కొనుక్కోండి. అది కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మనకు ఇవన్నీ ఏందంటే, మనం గోల్డ్ కొనడానికి ఒక రూట్ లాగండి. అంతే మనకు కొన్ని నమ్మకంగా కొనుక్కుంటే మంచిదనే ఉద్దేశంతోనే. ఇక పుష్యమి నక్షత్రం ఉన్న రోజులైతే కంపల్సరీ కొనుక్కోవచ్చు. ఏ రోజు బంగారం కొంటే మంచిది అని మీకొక ఐడియా ఉంటుంది. ఇప్పుడు పుష్యమి నక్షత్రం, అక్షయ తృతీయ, ఇంకొకటి ధనత్రయోదశి, గురుపుష్య యోగం ఇవన్నీ టైమ్స్‌లలో కొనుక్కోవచ్చు. ఇక ఇవన్నీ కూడా కుదరలేదు, మేము మధ్యలోనే కొనుక్కోవాలండి అంటే ఎప్పుడైనా కూడా బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులలో కొనడానికైతే ట్రై చేయండి. ఆ రోజు తిథులు, నక్షత్రాలు చూసుకోకపోయినా పర్లేదు కానీ, అంటే అమావాస్య అట్లా లేకుండా పున్నమి, అమావాస్య అట్లా లేకుండా చూసుకొని బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులలో అయితే గోల్డ్ కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. మామూలుగా గురుపుష్యమి నక్షత్రం అంటే గురుయోగం, గురుబలం కూడా మనకు రావాలి కాబట్టి గురువారం, అలాగే బుధవారం, శుక్రవారం ఈ 3 రోజులలో అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు గురుపుష్యమి టైమింగ్స్‌లలో మేము కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు పుష్యమి నక్షత్రం ఉన్న రోజులలో కూడా ఈజీగా కొనుక్కోవచ్చు. నేను మీకు ఇంకొకసారి టైమింగ్స్ అనేది నేను రాశాను. మీకు చూపిస్తాను చూడండి. మీరు ఈ టైమింగ్స్‌ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టేసుకోండి. మీకొక ఐడియా అయితే ఉంటుంది. ప్రతిసారి మనము క్యాలెండర్ అలా చూసుకోకుండా కూడా ఇలా టైమింగ్స్ అయితే చూసుకోండి. మే ఉంటుంది. అలాగే జూన్ నెలలో కూడా ఉంటుందండి. ఈ 2 నెలల్లో ఉంటుంది. టైమింగ్స్‌తో సహా నేను రాశాను చూడండి. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా టైమింగ్స్‌తో సహా రాశాను. ఈ 2026 గురుబలం మనకి ఎక్కువగా ఉంటుంది కదా! కాబట్టి మీరు ఖచ్చితంగా కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. కంపల్సరీ మీకైతే వర్కౌట్ అయితే అవుతుందండి. ఏదైనా నమ్మకంగా కొనడానికి ట్రై చేయండి. మీరు మధ్యలో రోజుల్లో కొనుక్కోవచ్చు. కానీ ఒక పర్టిక్యులర్ డేస్‌లలో కొనుక్కుంటే మనకు కూడా ఒక సెంటిమెంట్ లాగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అలా కొనుక్కోవడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాము. ఇదే కాన్సెప్ట్ అంతే తప్ప మనకు ఏదో ఆ రోజు కొంటాను ప్రతిసారి ఎక్కువ కొంటామని కాదు. అదొక నమ్మకంతో ఇప్పుడు ఈ గురుపుష్యం యోగంలో ఏప్రిల్‌లో కొన్నాము. మళ్ళీ మేలో కొనాలంటే మనకు మనీ కావాలి కదా! ఎలా అంటే కొద్దిగానే కొనాలి కంపల్సరీ ఈ నక్షత్రంలో కొంటే మంచిది అనేది ఒకటి మైండ్‌లో పడిపోయి ఆటోమేటిక్‌గా మనం సేవింగ్స్ కూడా చేసుకుంటాము. నేనైతే ఇలానే ఆలోచిస్తానండి. మీలో ఎంతమంది ఇలా అక్షయ తృతీయకు, లేకపోతే ధనత్రయోదశికి, అలాగే ఇట్లా గురుపుష్యమి టైమింగ్స్‌లలో గోల్డ్ కొంటారు అనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇవన్నీ ఏంటంటే మనం గోల్డ్ సేవింగ్ చేసుకోవాలి. మనకు రేపొద్దున అత్యవసరాలకు పనికి మన అవసరానికి తగ్గట్టుగా మనకు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోకుండా ఈ గోల్డ్ మనకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ పెట్టారండి. అంతే తప్ప ఈ నక్షత్రాలను కంపల్సరీ కొనాలి అని కాదు. అందరికీ ఒక టైం ఒకటేది సెట్ కాదు కదా! ఇప్పుడు కొంతమంది అక్షయ తృతీయకు, ఇంకొకరు ధనత్రయోదశికి కొంటారు. ఇంకొకరు ఇలా గురుపుష్యమి టైమింగ్స్‌లో కొంటారు. ఒక్కొక్కరికి ఫ్రైడే సెంటిమెంట్ ఉంటుంది. అలా కొంటూ ఉంటారు. నేనైతే అక్షయ తృతీయ ఇలా గురుపుష్యమి టైమింగ్స్‌లలో కొంటాను. ఎక్కువగా అంటే అక్షయ తృతీయకి అయితే కంపల్సరీ కొంటాను. ఇక ధనత్రయోదశికి అలాగే పిల్లల బర్త్‌డేస్‌కి కొనడానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తానండి. ఆ రోజు ఖర్చు పెట్టే డబ్బులలో 1 గ్రామ్ అయినా గానీ వాళ్ళకు గోల్డ్ కొనడానికైతే ట్రై చేస్తాను. మనం అలా మొత్తం ఒకటి పెట్టేసుకున్నామనుకో మనకు సంవత్సరంలో కనీసం ఒక 5 గ్రామ్స్ అయినా కొనడానికి ట్రై చేస్తాము. నేనైతే ఇలా ఆలోచించి ఎక్కువగా కొంటూ ఉంటాను. డబ్బులున్నప్పుడు కొనొచ్చు. మిడిల్‌లో మనకు డబ్బులు ఒకవేళ ఉండి కొనాలనుకుంటే అది వేరే విషయము. మెయిన్‌గా ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ లాగా మీరొకటి రాసి పెట్టుకున్నారనుకోండి. మీరు 5 గ్రామ్స్ లెక్కేసుకుంటే కనీసం 3 గ్రామ్స్ అయినా కొనగలము. ఒక ప్లానింగ్ అనేది ఉంటే గాని ఆటోమేటిక్‌గా గోల్డ్ అయితే ఈజీగా కొనగలమండి. చాలామంది ఏమంటారంటే మనీ సేవ్ అవుతుంది. మన దగ్గర ఉంటుంది గానీ, అది ఏదో ఒక ఖర్చొచ్చి ఆటోమేటిక్‌గా ఖర్చయితే అవుతుంది అని అంటూ ఉంటారు. నేను దీని గురించి ఒక డీటెయిలింగ్‌గా వీడియో అయితే చేశానండి. మీలో ఎంతమందికి కావాలనేది కామెంట్‌లో కామెంట్ చేయండి. దీని గురించి ఇంకా చాలామంది డౌట్స్ ఏందంటే, గోల్డు
కొనాలని ఉంటుంది కానీ కొనలేకపోతున్నాము. లేకపోతే అసలు గోల్డ్ ఎందుకు కొని పెట్టుకోవాలని కూడా చాలామందికి డౌట్ వస్తుంది. అసలు గోల్డ్ ఎందుకు కొని పెట్టుకోవాలి అనే డౌట్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ డీటెయిలింగ్‌గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తానండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.